హాయ్ అండి, అందరికీ నమస్తే. బమ్మాస్ కిచెన్కు స్వాగతం. ఇవాల్టి మన కిచెన్లో మిల్ మేకర్తో గారెలు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి. పైన క్రిస్పీగా, లోపల చాలా సాఫ్ట్గా ఉంటాయి. ఈవినింగ్ టైంలో స్నాక్స్ తినాలనుకుంటే ఇవి ఒకసారి ట్రై చేయండి. దీనికోసం ముందుగా ఒక గిన్నెలో 2 కప్పుల మిల్ మేకర్ తీసుకోండి. ఇవి 100 గ్రామ్స్ ఉంటాయి. వీటిలో పెద్ద సైజు కూడా ఉంటాయండి, కావాలంటే అవి కూడా యూస్ చేయొచ్చు. ఇప్పుడు వీటిలో హాట్ వాటర్ వేసి అన్నీ మునిగేలా చూసుకొని ఓ 10 నిమిషాలు పక్కన పెట్టుకోండి. 10 నిమిషాల తర్వాత మిల్ మేకర్లో ఉన్న హాట్ వాటర్ తీసేసి చల్లనీళ్ళు వేసుకొని మిల్ మేకర్ని కొద్ది కొద్దిగా చేతుల్లోకి తీసుకొని ఏమాత్రం వాటర్ లేకుండా గట్టిగా పిండేసి ఓ ప్లేట్లో వేసుకోండి. సేమ్ ఇదే విధంగా మిల్ మేకర్ మొత్తాన్ని పిండేసి ఓ ప్లేట్లో వేసుకోండి. తర్వాత మిక్సీ జార్ తీసుకొని ఈ మిల్ మేకర్ మొత్తాన్ని జార్లో వేసుకొని కోర్స్గా మిక్సీ పట్టుకోండి. చూడండి, ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో ఉడికించి మ్యాష్ చేసి ఉంచుకున్న ఓ 2 బంగాళదుంపలు, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ఒకటి, ఓ 5-6 పచ్చిమిర్చి, సన్నగా చాప్ చేసుకున్న అల్లం ముక్కలు, ఓ కప్పు కొత్తిమీర, రుచికి తగినంత సాల్ట్, కారం 1.5 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీరా పౌడర్ 1 టీ స్పూన్ వేసి బాగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్స్ శనగపిండి, 1 టేబుల్ స్పూన్ బియ్యం పిండి వేసి మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోండి. ఇలా పట్టుకుంటే చేతిలో ముద్దలా రావటం లేదనిపిస్తే ఇంకాస్త శనగపిండి లేదా బియ్యం పిండి వేసుకోండి. ఎందుకంటే మిల్ మేకర్ పొడి పొడిగా ఉంటుంది కదండి, ఆయిల్లో వేయగానే విడిపోకుండా ఉండడానికి కోటింగ్గా శనగపిండి అయినా బియ్యం పిండి అయినా వేసుకోవాలి. ఇప్పుడు చేతిని కాస్త తడి చేసుకొని పిండిని కొద్ది కొద్దిగా తీసుకొని క్రాక్స్ రాకుండా మనం గారెలు ఎలా అయితే వేసుకుంటామో అలా చేసుకొని ఓ ప్లేట్లో పెట్టుకోండి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయ్యాక వీటిని వేసుకోండి. తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఆయిల్ హీట్ అవ్వకముందే వేస్తే ఇవి మాడిపోతాయి. హై ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై చేస్తే పైన కలర్ వస్తుంది కానీ లోపల ఉడకదు. వేసిన వెంటనే తిప్పుకోకుండా ఓ 2 నిమిషాల తర్వాత తిప్పుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చేలా ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. తర్వాత వీటిని పేపర్ నాప్కిన్ వేసుకున్న ప్లేట్లోకి తీసుకొని సేమ్ ఇదే విధంగా మిగతా వాటిని కూడా వేయించుకోండి. వీటిని మీరు కూడా ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఇప్పుడే బమ్మాస్ కిచెన్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.